గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రారావు చందుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. పంతులు గారు మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు తదితరులు పాల్గొని ఉరుకూటి చందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో తనకు ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ వాచ్లు గుడివాడ అమర్నాథ్కి, జిల్లా అధ్యక్షులు కోల గురువులకి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాల్లో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారి నాగిరెడ్డి గారి సంపూర్ణ సహకారం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డోకా ఉండదు. ఆయన కష్టపడి వచ్చిన నాయకుడు. ఆయనకి కార్యకర్తల గురించి బాగా తెలుసు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చారు. గాజువాక నుంచి రాలేదు, పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆయన వచ్చిందే 55వ వార్డు నుంచి. అక్కడికి వెళ్ళి ఆయన నిరూపించుకున్నారు. గాజువాకలో నిరూపించుకోవడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఏ నాయకుడికైనా ముందు ఉండవలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం. మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి గాజువాక నియోజకవర్గంలో దిగ్విజయం చేసే విధంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రేపు డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు